తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి 3 రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకమైన ఈ పదవిలోకి సంజయ్ జాజు రాకతో పరిపాలనలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రైటిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకంపై సందిగ్ధతకు ఈ రోజు తెర పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో దాదాపు 2 సార్లు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణ పదవిని 2 సార్లు పొడిగించినప్పుడు కూడా 3వసారి కూడా పొడిగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ రోజు కొద్దిసేపటిమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీనియర్ ఐఏఎస్ గా ఉన్నటువంటి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ చెందినటువంటి సంజయ్ జాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేసి తన దైన ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సమాచార ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి సంజయ్ జాజును ఇటీవలే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అతన్ని రిలీవ్ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో అతన్ని ఇటీవల రిలీవ్ చేసింది. అయితే కొద్దిసేపటిమే అతన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఇటీవల కాలంలో సమాచార పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ సంబంధించినటువంటి సమాచార సాంకేతిక గవర్నెన్స్ సంబంధించినటువంటి రంగాల్లో కూడా విస్తృత అనుభవం ఉన్నటువంటి సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో ముగిన నేపథ్యంలో 1 నుంచి తను నియామకం జరుగుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ జీవో ఉత్తర్వులలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మరొక వ్యక్తిని అంటే వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి మరొక అవకాశం ఇచ్చింది. అది తెలంగాణ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించిన దాంట్లో వినయ్ కుమార్ అనే వ్యక్తిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైల్డ్ లైఫ్ పీస్ చీఫ్ వైల్డ్ గా వార్డెన్ గా ఉన్నటువంటి వినయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అంటే హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దానికి అతను వినయ్ కుమార్ ను కూడా అదనపు బాధ్యతలు ఇవ్వబడింది. ప్రస్తుతం అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా మాత్రము సంజయ్ జాజు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30 తారీఖు లోపు అతను రామకృష్ణరావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో 1 నుంచి చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు తన బాధ్యతలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ జీవోలో పొందుపరిచింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మొదటిగా అటు శాంతకుమారి కొన్ని రోజులు పనిచేసింది. ఆ తర్వాత ఆ పదవి విరమణ చేసిన తర్వాత రామకృష్ణరావుకు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అతను 7 నెలలు ఒకసారి ముందస్తుగా పొడిగించారు. ఆ తర్వాత మళ్ళీ మరొక 3 నెలలు పొడిగించారు. అంటే మొత్తం 10 నెలలు అతని పదవి కాలం పొడిగించినప్పుడు కూడా 3వసారి పదవి కాలం పొడిగించకుండా అతన్ని పదవి విరమణ చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇందులో భాగంగానే కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి సంజయ్ జాజును రిలీవ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ క్యాడర్ చెందినటువంటి సంజయ్ జాజు 1992 బ్యాచ్ చెందినటువంటి సంజయ్ జాజు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తి మేరకే కేంద్రం అతన్ని రిలీవ్ చేసింది. ప్రస్తుతం అతను 30 తారీఖు రామకృష్ణరావు గడువు కంప్లీట్ అయిపోయిన తర్వాత 1వ తారీఖు అతను బాధ్యతలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. అది సంజయ్ జాజును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, థాంక్యూ సునీల్.